అంతా సుఖమే ఉంటే మనిషి మనిషిలాగా ఉంటాడా? ప్రశ్నార్థకం. అలా నీ జీవితాంతం కష్టాలే ఉంటే మనిషి తట్టుకోగలడా? ఇది ప్రశ్నార్థకమే. అందుచేత మనం కారు తోలేటప్పుడు ఎంత వేగంగా వచ్చినప్పటికీ స్పీడ్ బ్రేకర్ ఉంటే స్లోగా అవ్వాల్సిందే, నిదానంగా దాటవలసిందే. గమ్యం చేరాలంటే మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉండాలి, రోడ్డు బాగుండాలి, డ్రైవింగ్ చేసేవాళ్ళు అలర్ట్గా ఉండాలి, జాగరూకులై ఉండాలి. అప్పుడు ఆ వాహనం గమ్యానికి సక్రమంగా చేరుతుంది. ఈ వాహకం గమ్యానికి సక్రమంగా చేరాలంటే వచ్చే కష్టాన్ని పాఠంగా తీసుకోవాలి, కష్టంగా తీసుకోవద్దు. కష్టాలు రాకపోతే మనిషి గొప్పవాడు కాడు. కష్టాలు రాని వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు అయ్యే సమస్య లేదు. మీరెవరైనా చూసుకోండి, అరణ్యవాసం చేసినందువలన ఒకసారి తనకు తానుగా నిర్ణయించుకొని అరణ్యవాసం చేశాడు ధర్మరాజు. రెండోసారి జోదంలో ఓడిపోయి అరణ్యవాసం చేశాడు. ఈ అరణ్యవాసంలో పాఠాలు నేర్చుకున్నాడు. ఈ పాఠాలు నేర్చుకుంటే యుద్ధంలో విజయం సాధించాడు, సింహాసనం మీద కూర్చోగలిగాడు. ఏ పాఠాలు నేర్చుకోలేదు, నేనే గొప్పవాడిని అనుకున్నాడు. నాకు అంగబలం, అర్ధబలం, అధికార బలం ఉన్నదనుకున్నాడు. భీష్మద్రోణుడు లాంటి మహామహులు నా చెంతన ఉన్నారనుకున్నాడు. విజయం నా వైపే ఉంటుందనుకున్నాడు. సాక్షాత్తు పరమాత్మ, కృష్ణ పరమాత్మ లాంటి వాళ్ళను కూడా తృణీకరించాడు, మాట్లాడాడు. కృష్ణుడు దేవుడే కావచ్చు. మా తాత భీష్మాచార్యులు స్వచ్ఛందమనడి, ఆయన మరణం ఎలా వస్తుంది, ఆయన ఎలా చంపగలడు అనే పదం వాడాడు. అహంకారం మితిమీరినప్పుడు, ఇలా మితిమీరడానికి కారణం ఏంటి? అతనుకున్న అర్ధబలం అంటే రాజ్యం, అధికారం, ధనం అంటే సంపదలు, అంగబలం అంటే భీష్ముడు, ద్రోణుడు, సైన్యం కూడా వాళ్ళది ఎక్కువ. ఇవన్నీ చూసుకొని రాజ్యం ఇవ్వను, యుద్ధం చేస్తాను, నేనే గెలుస్తాను, మళ్ళీ నేనే రాజునవుతాను. అదే పాండవు, మాధవ, యుద్ధం సైన్య వినాశనానికి కారణం తీస్తుంది, అనేక ప్రాణాలు పోవాలి. కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సందేశంగా ఒక మాట చెప్పిరండి. సగం రాజ్యం ఇవ్వమనండి, ఇంద్రప్రస్థం మాకు ఇవ్వమనండి, హస్తినాపురం వాడికి ఉంచుకోమనండి అని సంధికి పంపించాడు. బయలుదేరేటప్పుడు ఇంకో మాట చెప్పాడు ధర్మరాజు, ఒప్పుకోకపోయినట్లయితే 5 గ్రామాలు ఇవ్వమనండి, మేము సర్దుకుపోతాం అని చెప్పాడు. సర్దుకుపోయేవాళ్ళు ఎలా ఉంటారో ఇక్కడ ధర్మరాజును చూస్తే అర్థమవుతుంది. సర్దుకుపోని వాళ్ళు ఎలా ఉంటారో ఇక్కడ దుర్యోధనుడు చూస్తే అర్థమవుతుంది. మిగతా విషయం మనకు తెలిసిందే. కృష్ణుడు వెళ్ళాడు, అడిగాడు, 5 ఊళ్ళు కాదు కదా, సూది మనవ పొంద సందు కూడా భూమి కూడా ఏమని చెప్పాడు. విదురుడు చెప్పాడు, వచ్చినవాడు భగవానుడయ్యా, వారి మాట వినండి అంటే, ఆయన భగవానుడైనా ఏం చేస్తాడు? ఇందా మనం చెప్పుకున్నట్లుగా ఈ పద్ధతిలో అతను వెళ్ళిపోయాడు. పరిణామం, ఓడిపోయాడు. తన వలన తన సోదరులను మరణించారు, లక్షలాది మంది సైనికులు పోయారు. స్వచ్ఛంద మరణ జీవినటువంటి భీష్ముడు వెళ్ళిపోయాడు. వాళ్ళకి విద్య నేర్పినటువంటి గురువుగారు వెళ్ళిపోయాడు, ద్రోణాచార్యులు. శ్మశానవాడిగా మారింది హస్తినాపురం కదా. మనిషి మస్తిష్కంలో రాజీ ధోరణి, సర్దుకుపోయే మనస్తత్వం, అవగాహన చేసుకునే విధానం, అవసరమైన కాడ తల వంచే విధానం, వేయవలసిన చోట మాత్రమే ముందడుగు వేసే విధానం, వేయవలసి వస్తే వెనకడుగైనా వేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంటుందో వీడి జీవితంలో అద్భుతంగా రాణిస్తారు. వాళ్ళు ప్రభు అయినా, సామాన్యుడైనా, రాజు అయినా,
ఓ స్వామీజీ అయినా, ఓ గృహిణి అయినా, ఓ గృహస్థుడైనా, ఎవరైనా వీళ్ళు జీవితంలో రాణిస్తారు. ఈ లక్షణాలు లేని వాళ్ళు రాణించరు. కష్టం వస్తుంది. కష్టం రాకపోతే మన గొప్పతనం ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. ఎదుటి వాళ్ళకి అర్థం కావాలని మనకు కష్టం రాదు. మన జన్మాంతర కర్మ సంస్కారం కావచ్చు, ఇప్పుడు మనం చేసే పనుల యొక్క ప్రభావం కావచ్చు, పరిస్థితుల ప్రభావం కావచ్చు. మన ప్రమేయం లేకుండా పరిస్థితులు తీసుకొస్తాయి కొన్ని. అంటే సన్నివేశాలు, సంఘటనలు, వ్యక్తుల ద్వారా కొన్ని కష్టాలు వస్తాయి. ఏదో రూపంలో కష్టం వచ్చినప్పుడు దాన్ని నిగ్రహించాలి, ఎదుర్కోవాలి. ఎదుర్కోవడానికి సమయస్ఫూర్తి కావాలి. సమయస్ఫూర్తి దాన్ని ఎదుర్కొంటే ప్రవాహం వస్తూ ఉంటే గరికి పూస నేల మీద పండుకుంటుంది. ప్రవాహం లేవగానే హాయిగా పైకి లేచి రెపరెపలాడుతూ ఉంటుంది. అంటే దానికి ఎక్కడ గాలి కొడితే వంగుతుంది, ప్రవాహం వస్తే వంగుతుంది, దుమ్ము వస్తే వంగుతుంది, పక్కన ఎవరైనా కాలు వేస్తే పండుకుంటుంది కాలు కింద, వెళ్ళిన తర్వాత హాయిగా లేచి తన పని చేసుకుంటుంది. ఇలా ఉండే వ్యక్తులు జీవితంలో అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతారు. అలా కానప్పుడు మర్రి చెట్టు ఉన్నది, పెద్ద గాలి కొట్టింది అనుకోండి, గరికి పోస నేల మీద ఉంటుంది, మర్రి చెట్టు ఆకాశానికి ఎదుగుతుంది, గాలి కొడితే ఇరిగిపోతుంది. కానీ అది మళ్ళీ ఎగిరేసే సామర్థ్యం లేదు దానికి. ఇరిగిపోయిందంటే ఎగిరేసే అహంకారం ఉన్నటువంటి వాడు మర్రి చెట్టు సంకేతం. అహంకారరహితంగా ఉండి వినయ విధేయతలు ఉన్నటువంటి వాడు గరికి పొసకి సంకేతం. కష్టాలు వచ్చినాయని బెంబేలు పడకూడదు. కష్టాలు వస్తాయనే సిద్ధపడాలి. ఎవరైనా కష్టాలు వస్తాయనే సిద్ధపడాలి. సుఖాలు కష్టం వస్తే నాకు మళ్ళీ సుఖం కూడా వస్తుంది అని మాత్రం గ్రహించగలగాలి. ఇవి రెండు అన్నదమ్ములు కలిసి వస్తుండే. ఏది ఎక్కువ కాలం ఉంటుందనేది మనం నిర్ణయించలేము. ఒక కష్టం వస్తే ఆ కష్టంలో మన సామర్థ్యాన్ని ఉపయోగించి దాన్ని తపస్సుగా మలుచుకుంటే, ఓ జపము, ఓ ధ్యానము, ఓ సాధన, గురువులు ఇచ్చినటువంటి సాధనతో మనం జీవితాన్ని గడపగలిగితే ఆ తర్వాత జీవితం వికసించిన పుష్పంలాగా ఉంటుంది. ఆ కష్టాలు కుంగిపోతూ కూర్చుంటే కుళ్ళిపోయిన పుష్పంలాగా ఉంటుంది. అదే చెట్టుకు పుష్పం ఉంటే ఒకటి వికసించింది, ఒకటి కుళ్ళిపోయింది. కుళ్ళిపోవడానికి కారణం నీళ్లు పోయి, వికసించడానికి కారణం వీటన్నిటిని పక్కన నెట్టేసి వికసించింది. సామర్థ్యం, ప్రతి వ్యక్తిలో సామర్థ్యం ఉన్నది. సామర్థ్యాన్ని వెలికి తీయాలి. ఈ సామర్థ్యం ఎప్పుడు వెలుపుకి వస్తుందంటే కష్టం వచ్చినప్పుడు వెలుపుకి వస్తుంది. సుఖంలో సామర్థ్యాలు సర్దుమణి ఉంటాయి. వీడు సుఖభోగాల్లో ఉన్నప్పుడు సామర్థ్యాన్ని వెలికి తీయడు, నష్టపడే అవకాశం ఉన్నది. సుఖంలో ఉన్నప్పుడు కూడా సుఖాన్ని కూడా తపస్సుగా మలుచుకుంటే, కష్టాన్ని తపస్సుగా మలుచుకొని సుఖాన్ని తపస్సుగా మలుచుకుంటే, అంటే తన నిత్యకృత్యాలని, నిత్య వృత్తుల్ని, ప్రవృత్తుల్ని సమర్థవంతంగా చేసుకుంటూ అన్నీ అందుబాటులో ఉండి ప్రశాంతమైన జీవనగమనం ఉన్నప్పుడు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు ఈ ప్రశాంతమైన జీవనగమనాన్ని మనకి? ఇదిగో సాధన చేసుకోమని ఇచ్చాడు అని అనుష్ఠానపరుడై, కర్తవ్యతాబద్ధుడై నిత్య కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తనకు సమయం ఉన్న సమయాన్ని సాధనకు వినియోగించుకుంటూ ఉంటే ఇతను అద్భుతమైనటువంటి జీవిత గమనాన్ని అందుకోగలడు. కష్టాల్లో ఉన్నవాడు సాధనగా మర్చుకోగలిగితే, ఆ సాధన అద్భుతంగా చేసుకోగలిగితే, ఆ సాధన ముందుకు నడుస్తూ ఉంటే కష్టాలు దాటి సుఖాల్లోకి రాగలడు. సుఖాల్లోకి వచ్చిన తర్వాత ఇంత పూర్వం కష్టాలు మనకు ఎందుకు వచ్చినట్లు? స్వయంకృతాపరాధమా, పరిస్థితుల ప్రభావమా, పరిసరాల ప్రభావమా, వ్యక్తుల చేతన, ఇంకా దేని చేతనైనా అని మనం విశ్లేషించుకొని ఈ దఫా లాంటి పొరపాటు జరగకుండా, మరో కష్టం రాకుండా జాగ్రత్త పడాలని, జాగ్రత్త పడి తన జీవన గమనాన్ని సాగించుకుంటూ వెళితే మరోసారి అలాంటి కష్టం రాకుండా ముందుకు వెళ్ళవచ్చు. వచ్చిన కష్టం పాఠం కావాలి, ఆ పాఠం మరో కష్టానికి దారి తీయకుండా ఉండాలి. సుఖమైన జీవితానికి పునాదులు వేయాలి, ఆ పునాదులు పటిష్టంగా ఉండాలి, ముందుకు నడవాలి. వచ్చిన సుఖం తపస్సుకు వినియోగించాలి. నిత్యకృత్యాలతో పాటు, నిత్య వృత్తుల ప్రవృత్తులతో పాటు తపస్సుకు వినియోగించాలి. ఈ తపస్సుకు తన సామర్థ్యాన్ని ఇవ్వాలి, నిర్వహణ సామర్థ్యాన్ని, జీవితాన్ని దివ్యంగా భవ్యంగా ముందుకు నడిపించుకునే సామర్థ్యాన్ని,
పదుగురికి ఉపకరించే సామర్థ్యాన్ని, ఇరుగు పొరుగు వాళ్ళకి, ఈ సమాజానికి మనం ఎలా ఉపయోగపడగలం అని ఆలోచించుకొని ఉపయోగపడగలిగే సామర్థ్యాన్ని, పదుగురి చేత మెప్పు పొందే సామర్థ్యాన్ని ఈ సుఖమయ జీవితం ఇస్తుంది. కాబట్టి దీన్ని ఎలా మలుచుకోవాలి, దాన్ని ఇటే మలుచుకోవాలి, దీన్ని ఇటే మలుచుకోవాలి. ఈ బాటని నిరాటంకంగా సాగిపోయేటువంటి